అసలు దెయ్యం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? దెయ్యం కనబడుతుందా? లేక మంత్రగాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోవటానికి, మైండ్ గేమ్ ఆడుకోవటానికి దెయ్యాన్ని వాడుకుంటారా? ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మవచ్చా? అయితే మరి అనంతలోని ఓ ప్రాంతవాసులు ఎందుకంతలా కలవరపడుతున్నారు? అంతలా ఆందోళనకు గురి చేస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? చిమ్మ చీకట్లో టార్చ్ లైట్లు కర్రలు పట్టుకొని వీరంతా ఈ ముళ్ళ పొదల్లోకి ఎందుకు వెళుతున్నారు? అణువణువు ఎందుకు గాలిస్తున్నారు? వీరు వెతుకుతుంది దేనికోసం? ఇంతకు వీరు గాలిస్తుంది వీరికి కనిపించిందా? తెల్లవార్లు నిద్రాహారాలు మాని ఎందుకు కాపలా కాస్తున్నారు? ఇది కాశ్మీర్ కన్యాకుమారి జాతీయ రహదారి. దీనికి ఆనుకుని ఉన్న ఈ చిన్న పట్టణానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. దాని దెబ్బకు కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే సామాన్యులు సైతం బిక్కుబిక్కుమంటున్నారు. ఏమి జరుగుతుందోనన్న టెన్షన్తో సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఈ భయానికి తోడు వాట్సాప్లో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఇక్కడి వారిని మరింతగా భయపెడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పట్టణం అనంతపురం జిల్లాలోని పామిడి. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఎదిగిన ఈ ఊళ్ళో 25,000కు పైగా జనం నివసిస్తున్నారు. జాతీయ రహదారి 44కు ఆనుకుని పామిడి ఉంటుంది. పామిడిలో అంతర్భాగమైన దళితవాడ పేరు దుర్గమ్మ వీధి. జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఈ కాలనీకి ఇప్పుడు దెయ్యం భయం పట్టుకుంది. గడిచిన పౌర్ణమి రోజు నుంచి ఇప్పటిదాకా నిత్యం ఇక్కడి ప్రజలు భయపడుతూనే ఉన్నారు. తలలేని శరీరం తిరుగుతోందని కొందరంటుంటే కాళ్ళు చేతులు లేని మనిషి తిరుగుతున్నాడని మరికొందరు గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది ఇటుక బట్టి కూలీలే. వీరంతా తెల్లవారుజామున 2 గంటల సమయంలో తమ పనికి వెళ్తుంటారు. అలా వెళ్ళినప్పుడో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన సమయానో వీరిని అదృశ్య శక్తి పట్టి పీడిస్తోంది. ముళ్ల పొదల్లో రాకపోకలు సాగించిన వేళ అదృశ్య శక్తి తమను వెంటాడుతోందని కాలనీవాసులు భయంగా చెబుతున్నారు. లైట్ మాదిరి వస్తుంది. లైట్ ఏమో అని చెప్పని పోయేదానికి బ్యాటరీలు వేసుకొని మేము పోతాము పట్టుకునేదానికి. ఆడి పోయేదానికి మాయమైనది అవుతుంది. కనపడలే. లెట్రిన్లకు అనేది పోకుండా ఉన్నారు ఆడోళ్ళు. నైట్ పూట్లు కానీ పగుల పూట్లు కానీ ఒకరు ఇద్దరు పోతే ఖచ్చితంగా కనపడుతుంది. కనీసం అంటే ఒక 5-6 మంది పోవాలి. మనకి బాడీ కట్టినట్టు ఇట్లా కనపడుతుందంట. అది ఏదైనా పోతే పల్ల శబ్దం అవుతున్నట్లా కనపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క షర్ట్ వేసుకున్నట్లా ప్యాంట్ వేసుకున్నట్లా కూడా కనపడుతూ ఉంది. అది దెయ్యం ఉంది ఆల్రౌండ్ నువ్వు నమ్మలే. నిన్న చూస్తే మొట్టమొదటి కనపడలే. ఇది ఇంత కనపడుతుంది బాడీ. ఇది ఇంత ఒకటి అంతే. మన రాత్రి మోమొచ్చి మేలుకున్నాం గేర్లోమే. ఎవరు కనపడలే. 10 మంది 15 మంది పోతే ఉంటుంది. 2-3 పోతే ఎవరిని కొడుతుంది. అది తప్ప పోయేదానికి మనం ఏం చేస్తుందని మంచి పట్టుకోలం పోతే కళ్ళ పల్ల ఇరుదుక్కొని పోతుంది. అది ఇరుదుక్కొని పోతే దొరకదు. ఊరికి లేటుగా అంత సన్నమ్మని లేటు మారి ఆడి దగ్గర వేలకల్లా ఆడుంది ఈడుందని పరిగెడతాం. అంత పోయినా దొరకదు. ఏది కంటది ఆడి వేలకల్లా. మళ్ళా కళ్ళేది నా ఎత్తు కళ్ళగంటే ఇరుదుక్కొని పోతుంది. మారి ఏదో ఒక మంచి సన్న పిల్లడు ఏడ్చినట్లా ఒక ఆడమ్మ ఏడ్చినట్ల విధంగా కానొస్తుంది. సగమే కానొచ్చు. మళ్ళీ పూర ఏం కానరాదు. ఇక్కడ కానరాదు. ఇక్కడే కిందికే అంతే. బాడీ మాత్రం కనిపిస్తుంది కానీ తలక కనపడదు. దెయ్యం బాధితుల్లో మహిళలే అధికంగా ఉన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లిన సమయంలో దెయ్యాలు వెంటపడుతున్నాయని కొందరు మహిళలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఎవరో సైకో వేధిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ముళ్ల పొదల్లో దగ్గరకు వచ్చి దాడి చేస్తున్నట్లు అనిపిస్తోందని, తీరా దగ్గరకు వెళ్లి చూస్తే ఎవరూ కనిపించడం లేదని వారు వాపోతున్నారు. మేము 4 మంచాలను కూర్చున్నాం లోపల. మంచిగా డైరెక్ట్ గా మంచి మాదిరి కనపడుతున్నాడు. బూట్లు వేసుకున్నాడు, ప్యాంటు అంగి అన్ని బాగా వేసుకుని బాటలు పట్టుకొని బాగా వస్తున్నాడు ఎదురు. నేను చెడబడ తిట్టేలకే గడ్డ కోసినాడు. అట్లా ఇట్లా తిట్టేదానికి ఇంకా పోతున్నాడు. పోయినాడు ఇట్లా ఎట్ల ఎవరు పోవచ్చు కదా. మళ్ళీ ఆడోళ్ళ కిందకి ఏం పని ఉంటుంది వానికి. మళ్ళీ ఆడోళ్ళ కింద కూర్చున్నాడు. మళ్ళీ మరుసనాడు చూసినప్పుడు బొక్కబార్లు అనుకున్నాడు. నేను 2 నాళ్ళు చూసినా నేనే. 2 దినాలు బర్రలు అనుకున్నాడు. పక్క బర్రలా ఇడుగు ఉన్నాడు. ఈ పొద్దుగానే ఉన్నాడని మళ్ళీ మంచాలందరినీ పిలిచిన. అప్పుడు ఎట్లా పోతున్నాడు. ఇట్లా బరిగాడుకుంటూ పోతున్నాడు. ఇట్లే బరిగాడుకుంటే చెట్లలోనే వంకొని నాకు ఆ పొద్దు మళ్ళీ తలకాయ కనపడలే. ఫస్ట్ చూరు చూసిన పొద్దు తలకాయ కనపడింది. కళ్ళు కానీ మన మాదిరి ఉండే. వాడి రూపం అంతా చూసినాం. మనిషి మాదిరి ఉన్నాడు వాడు. మళ్ళీ బూట్లు కానీ మా కళ్ళకాటికి వేసుకుంటాడు. సీబిలి మాదిరి అడుతాడు. కోతి మాదిరి అడుతాడు. ఇటు నేను మా పాప ఒంటి కోసేకి వచ్చినాం. 11:30 అయింది. మా ఈ పులిసందని అరిచినాడు. వీటి నుండి పరిగెత్తినాం మా వాళ్ళ దగ్గరికి. అదో తర అరుతాడు అప్ప. ఎట్లా అంటే అట్లా అరుతాడు. ఇక చీకటైతే భయానక వాతావరణం నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించి దెయ్యం సంగతి తేల్చాలని వారు కోరుతున్నారు. ఈ ఊర్లో అయితే ఇక్కడ చాలా మంది భయపడినారు.
పోయిన వాళ్ళంతా భయపడుకుంటూనే వస్తున్నారు. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. తర్వాత అందరు బయటకే పోవాల్సిందే, మరుగుదొడ్లు ఎవరికి లేవు. ఉన్నా కూడా స్వచ్ఛ భారత్ కొంతమందికే ఉన్నాయి. ఏదైతే తెలీదు, ఒకలాగా మనిషిలాగా కనపడతారు కొంతమందికి, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తున్నారు. అందుకని ఏదో ఒకటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. చాలా రోజులు నిద్రపోవడం లేదు, ఇక్కడే జాగానే చేస్తున్నారు అందరూ. ఇంకా దానివల్ల ఏమైనా చేపట్టాల్సిందిగా అధికారులను అందరినీ కోరుతున్నారు. దొంగగా వచ్చినాడు అంటారు, లేదా కనిపించి మాయమైనట్లున్నాడు, లైట్ వేసుకొని వస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సౌండ్లుగా విన్నాము అని వాళ్ళు కానీ వస్తున్నాయి అంటే భయంకరమైన సౌండ్లు. ఇక్కడ గలీజ్ చాలా ఉందండి. గలీజ్ చాలా ఉండడం వల్ల వాడు కిందికి దుంకి ఉరికినట్టు అట్లా చాలా విచిత్రంగా కనబడిస్తున్నాయి. అది ఏమి ఎట్లా అనేది కానీ ఎవరికి తెలియదు. పాపం చూడడము, భయపడము, పడిపోవడం. చాలా మంది పిలుచుకొచ్చి కానీ చూసిన వాళ్ళు కానీ ఉన్నారు. అది ఏంది ఎక్కడ అనేది అయితే తెలియదు. దెయ్యం ఉందన్న భయంతో కొందరు పనులు మానేశారు. ఇంటి వద్దే ఉంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొందరైతే తోడుగా మనిషి లేనిదే బయటకు కాలు పెట్టడం లేదు. అదృశ్య శక్తిని చూసి బెంబేలెత్తిపోతున్న ఇక్కడి జనం దినసరి కార్యక్రమాలు చేసుకునేందుకు జంకుతున్నారు. తనకు నేరుగా దెయ్యం కనిపించిందని చెబితే ఎవరూ నమ్మటం లేదని, ఎందుకైనా మంచిదని గత వారం రోజులుగా కూలీ పనికి వెళ్లడం లేదని జనార్దన్ అనే స్థానికుడు భయంతో అంటున్నాడు. ఎట్లా ఉందంటే కంటికి కనబడినట్ల ఒక రకంగా ఒక మనిషికి వింతగా ఉంది సార్. 12 వరకు చెట్లు అన్ని తిరిగేసుకొని అంతా ఒక కంబైన్డ్గా పోయేది, కంబైన్డ్గా చూసుకొని వచ్చేది. మళ్ళీ యథావిధంగా వచ్చి పనులకు పోయేది సార్. మనిషి అయితే 12 గంటల కాడ 1 గంట కాడ ఒక రోజు అయితే ఎదవడెత్తాడు. వారం 15 రోజుల వరకు ఎదవడేయాలంటే మనిషి అయితే కాదు సార్. దెయ్యం భయంతో పెద్దలే వణికిపోతుంటే చిన్నపిల్లల సంగతి వేరే చెప్పక్కర్లేదు. గత కొన్ని రోజులుగా పెద్దల నోటి నుంచి దెయ్యం మాటలు వింటున్న పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. స్కూలుకు వెళితే దెయ్యం వస్తుందన్న భయంతో వారంతా ఇంటికే పరిమితమవుతున్నారు. కొందరైతే పిల్లలకు దెయ్యం పట్టకుండా మంత్రాలు, తాయెత్తులు వేయిస్తున్నారు. దెయ్యం తమ వద్దకు రాకూడదంటూ దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఇట్లా రాలిపోతుంది, ఈ దెయ్యం ఇట్లా వచ్చింది, దెయ్యం ఊరుకుంటా వచ్చింది, లారీ ఎక్కింది, ఇట్లా కూర్చొని ఇట్లా ఉంది. దయ్యం అని లోపలింట్లో ఉంటే బయట ఇంట్లోకి రాలేడు, బయట ఇంట్లో ఉంటే లోపలింట్లో పోవాలి. పనికే వాడనులే మేము. వంకొని చెట్లలోనూ అట్లా ఇట్లా పారాడుతుందంట, దాన్ని కొట్టినారంట, మూలిగిందంట అని అంటున్నారు. మాకైతే కనపడలేదు సార్ ఇంతవరకు. ఏంది కనపడిన వాళ్ళందరూ అంటున్నారు. మొత్తం మీద గత నెల రోజుల నుంచి పామిడి ఎస్సీ కాలనీ వాసులు నరకం అనుభవిస్తున్నారు. ఇదిగో దెయ్యం, అదిగో దెయ్యం అంటూ మానసికంగా వేదన పడుతున్నారు. నెల రోజుల నుంచి పామిడి ఎస్సీ కాలనీ వాసులు రాత్రి వేళల్లో నిద్రపోవడం లేదు. యువకులు కర్రలు పట్టుకుని కాపలా ఉంటున్నారు. వృద్ధులు, మహిళలు జాగరణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి దెయ్యం వస్తుందో, ఎవరిని చంపుతుందోనని భయపడుతున్నారు. దీనికి తోడు వాట్సాప్లో కొన్ని దెయ్యం ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. జాతీయ రహదారిలో దెయ్యాలు ఉన్నట్లు, వచ్చి వెళ్తున్న వాహనాలపై షికారు చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు పామిడిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని చూస్తుంటే భయమేస్తోందని, అనేక అనుమానాలు కలుగుతున్నాయని స్థానిక యువకులు చెబుతున్నారు. నమ్ముతున్నాము. కొద్దిగా లైట్ మారి చెట్లే పోతే లైట్ మారి కనిపిస్తుంది. ప్రజలకైతే కనపాల, లేడీస్కి అయితే వస్తే బట్టలు అవంతకే ఊడిపోయినట్లు కనిపిస్తుంది. మగవాళ్ళు ఇది ఆడుందని మన జెంట్స్ ఎవరైనా అడిగితే వాళ్ళకి కనిపించడం లేదు సార్. దానివల్ల ఎవరైనా లెట్రిన్ పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రతి ఒక్కరూ అక్కడికి పోవాలన్నా, ఆ ఏరియాలకు పోవాలన్నా, ఏదైనా పనులకు పోవాలన్నా వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు లేచి పోయే వాళ్ళు ఉన్నారు. పిల్లల బట్టీలు అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళు చూసిన వాళ్ళు చాలా భయభ్రాంతులయ్యి మిగతా వాళ్ళకు కూడా చాలా భయాందోళనకరంగా ఉంది. ఇక్కడ ఇట్లా బైపాస్లోకి ఎక్కడము, ఇలా ప్రతి ఒక్కరికి ఇలా గడ్డంతో కనపడ్డము, ఒకసారి మొండంతో కనపడ్డము ఇలా జరుగుతుంది. కాబట్టి ఇదేదో తొందరగా పరిష్కారం చేస్తే అందరూ జనాలంతా ఒక నిలకడగా పని చేసుకునే వాళ్ళు అంతా బాగుంటారని చెప్పేసి కోరుకుంటాం. పామిడి ఎస్సీ కాలనీలో నెల రోజులుగా దెయ్యం వదంతులు వినిపిస్తున్నా ఇక్కడి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిరక్షరాస్యులైన ఇక్కడి ప్రజలతో మాట్లాడడం కానీ, అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోలేదు. అందుకే సమస్య మరింత జటిలంగా మారుతోంది. దెయ్యాల వదంతులు విని మిగిలిన వారు భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సమగ్రమైన కౌన్సిలింగ్ ఇచ్చి పామిడి ఎస్సీ కాలనీలో సాధారణ పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇది పామిడి పట్టణంలోని దుర్గమ్మ వీధిలో ఉన్న పరిస్థితి. దుర్గమ్మ వీధిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ భయమే కనిపిస్తుంది. ఎందుకంటే తాము కూలీ నాలి చేసుకునేందుకు తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో
దయ్యాలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా దయ్యం లాంటి మనుషులు కనిపిస్తున్నాయని పూర్తి స్థాయిలో భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే బడి మానేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హేతువాద సంస్థలు కూడా 2-3 రోజుల కిందట పామిడిలో పర్యటించాయి. అయితే జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేవలం ఒక మాస్ హిస్టీరియా వంటి ఫీలింగ్ మాత్రమే ఉంది, కేవలం దయాలు భూతాలు లేవని వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ స్థానికుల్లో భయం అయితే ఉంది. అందుకే ప్రభుత్వం కానీ లేకుంటే ప్రభుత్వ అధికారులు కానీ పూర్తి స్థాయిలో పామిడి దుర్గమ్మ వీధిలో పర్యటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఒక దయ్యం ఫీలింగ్ని ప్రజల్లో తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో రమాకాంత్తో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, పామిడి, అనంతపురం జిల్లా.